హాయ్ ఎవరివన్, నేను మీ లక్ష్మణ్ పోల్శెట్టి. చాలా మంది కమెంట్ చేశారు అన్న శ్రీ వెంకటేశ పెరుమాళ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ చూపించమని. దానికోసం ఈ కాలేజ్ వీడియో ఇస్తున్నా, లెట్స్ వాచ్ ఇట్. ఈ కాలేజ్ పుత్తూరులో ఉంటుంది. పుత్తూరు బస్ స్టాండ్ లో బస్ ఎక్కితే 10 నిమిషాలు ఇక్కడికి వచ్చేయచ్చు. సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఆ పక్క ఈ పక్క రెండు పక్కల వే ఉంటాయి. ఇంకా లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్ బైక్ పార్కింగ్, ఇంకా స్ట్రైట్ కి వెళ్తేనే బ్లాక్స్ వస్తాయి. ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే గ్రౌండ్ ఉంటుంది. కొంచెం స్ట్రైట్ కి వెళ్ళి రైట్ తీసుకున్నామంటే అక్కడే మెయిన్ బ్లాక్. అక్కడి నుంచి కాలేజ్ చూపిస్తాను, చూసేయండి. సో ఇక్కడ కనపడుతుంది కదా, అదే మెయిన్ బ్లాక్. లోపలికి వెళ్ళగానే చుట్టూ సర్కిల్ లాగా బ్లాక్స్ ఉంటాయి, అది కానీ మీకు చూపిస్తాను. సో ఇందాక చెప్పాను కదా మెయిన్ బ్లాక్ నుంచి లెఫ్ట్ సైడ్ బ్లాక్ ఉంటుంది, రైట్ సైడ్ బ్లాక్ ఉంటుంది. ఈ రైట్ సైడ్ కనపడుతుంది క్యాంటీన్. ఆ లాస్ట్ లో ఉన్నది గర్ల్స్ హాస్టల్, కొత్తగా కట్టారు. ప్రెసెంట్ అయితే లోపల ఉంది గర్ల్స్ హాస్టల్. ఇంకా లెఫ్ట్ సైడ్ కి వెళ్ళామంటే లాస్ట్ లో బాయ్స్ హాస్టల్ వస్తుంది. సో ఇంకా క్యాంపస్ లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉందో చూద్దాం. లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు పక్కల వేస్ ఉంటాయి, ఒక సర్కిల్ లాగా. సో ఇంకా పైకి వెళ్ళి చూద్దాం క్లాస్ రూమ్స్, కాలేజ్ ఎలా ఉందన్నది. సో పైకి వెళ్ళగానే వ్యూ అయితే ఇలా ఉంది. ఈ కాలేజ్ మొత్తం సర్కిల్ గానే ఉంది. ఒకటి వచ్చి ఏ బ్లాక్, ఒకటి బి బ్లాక్, ఒకటి సి బ్లాక్. బి బ్లాక్ అనేది మిడిల్ లో ఉంటది. మనం ఏదైనా ఏ బ్లాక్ వెళ్ళాలంటే ఇట్లా వే ఉంటది. ప్రతి దానికి ఒకే కనెక్షన్ ఉంది ఈ కాలేజ్ మొత్తము. సో ఇందాక చెప్పాను కదా మెయిన్ క్యాంపస్ అంటే అది బి బ్లాక్. ఈ బ్లాక్ లోనే లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్స్, అలానే సిఎస్సి వాళ్ళందరూ ఇక్కడే ఉంటారంట. సో ఇది వచ్చి సి బ్లాక్ అంట. ఇక్కడ ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్ వాళ్ళు ఉంటారు. ఇక్కడ గ్రౌండ్ గానే ఉంది. సో ఇక్కడికి జూనియర్స్ అలో చేయరంట. జూనియర్స్ అందరూ ఏ బ్లాక్ లో ఉంటారంట. ఇంకా ఏ బ్లాక్ ఎలా ఉంటుందని టెన్షన్ పడద్దండి. ప్రతి ఒక్క బ్లాక్ ఇలానే ఉంటది. ఒక్కొక్క బ్లాక్ కనెక్షన్ గానే ఉంది. సేమ్ ఒకే సర్కిల్ లానే ఉంటుంది. లేదు మీకు క్లారిటీ కావాలనుకుంటే ఖచ్చితంగా ఏ బ్లాక్ అని చూపిస్తాను. సో ఇదే ఏ బ్లాక్. సో ఇన్ని రోజులు గర్ల్స్ హాస్టల్ ఏ బ్లాక్ లో థర్డ్ ఫ్లోర్ లో ఉండిందంట. ప్రెసెంట్ ఇది బయట కొత్తగా కట్టారు కదా, అక్కడికైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇంకా ఈ లోపల హాస్టల్స్ ని క్లాస్ రూమ్స్ గా చేంజ్ చేస్తారంట. సో ఇంకా క్లాస్ రూమ్స్ విషయానికి వస్తే క్లాస్ రూమ్స్ అయితే ఇలా ఉన్నాయి. సో ఇంకా కాలేజ్ బయటకు వస్తే రైట్ సైడ్ క్యాంటీన్ ఉంటది. సో క్యాంటీన్ అయితే ఇలా ఉంది. ఇంకా బాయ్స్ కి డిన్నర్ హాల్, అలానే హాస్టల్ గానే ఉంది. అంతేకాదు మెయిన్ క్యాంపస్ ఎదురుగా బాస్కెట్ బాల్ కోర్ట్ గానే ఉంది. సో ఇంకా అడ్మిషన్ విషయానికి వస్తే ఎంబీఏ, ఎంసీ, అలానే బీటెక్ వాళ్ళకి సీట్స్ అయితే ఉన్నాయంట. సో చూసారు కదా, కాలేజ్ ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అలానే మీకు సజెషన్ చెప్తున్నా, ఎక్కువ టైం లేదు, ఏదో ఒక మంచి కాలేజ్ చూస్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసి చదువుకోండి. అలానే నన్ను కాలేజ్ సపోర్ట్ చేసి అందరికి థ్యాంక్ యూ సో మచ్.